బన్నారా నేను శ్రీదేవి హ్యాపీ ఛానల్కి స్వాగతం. మీ అందరికి నమస్కారం. అయితే నేను త్రేతాయుగం గురించి చెప్పాలనుకుంటున్నాను. త్రేతాయుగ కాలపరిమితి 12,96,000. అయితే మనిషి 10,000 సంవత్సరాలు జీవించేవాడు. అలాగే మనిషి బరువు ఏదైతే ఉందో 300 కిలోల నుంచి 400 కిలోల బరువు ఉండేవారు. అలాగే వారి ఒంట్లో బ్లడ్ 100 లీటర్ల నుంచి 120 లీటర్ల వరకు బ్లడ్ ఉండేది. మనిషి హైటు పొడవు ఏదైతే ఉందో 21 అడుగులు పొడవు ఉండేవారు. అయితే మనుషులు త్రేతాయుగానికి వచ్చేసరికి ధర్మం తగ్గిపోయింది. ధర్మం 3 పాదాలే నడిచింది. అయితే అధర్మం 1 పాదాన్ని నడిచిందని చెప్పారు. అలాగే ఇంకా కృతయుగంతో పోల్చుకుంటే పళ్ళు కందమూలాలతో పాటుగా తేనెతో పాటుగా ఈ త్రేతాయుగంలో వంటలు కూడా వండుకునేవారు. ధాన్యాగారాలు బియ్యము గోధుమలు ఇలాంటి ధాన్యాగారాలు పండించి అవి వండుకునేవారు. వంటలు కూడా చేయడం మొదలుపెట్టారు. వంటల్లో తేనె, చెరకరసం, నల్ల బెల్లం, ఇంకా ఇలాంటివన్నీ కూడా పాలు ఇలాంటివన్నీ కూడా వంటల్లో వినియోగించేవారు. ఆ యొక్క వండుకుని తినడం అనేది ఈ యుగం మార్పిడిలో ఆయుష్ ఎంత పరిమాణం తగ్గిపోయిందో చూడండి. 1,00,000 సంవత్సరాల నుంచి 10,000 9% తగ్గిపోయింది. అయితే అందరూ కూడా దైవారాధన చేసేవారు, తత్వచింతన ఉండేది. అయినా కూడా అధర్మం 1 పాదం నడిచేది. వంటలు వండుకోవడం ఇంకా మనిషి ఎప్పుడైతే మొదలుపెట్టాడో ఆయుష్ ఇంత విపరీతంగా తగ్గిపోయిందని మనం గుర్తెరగాలి. ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాం అనేది మనం గుర్తెరగాలి. ఈ యొక్క యుగానికి తగ్గిపోతున్న ఆరోగ్యాన్ని గురించి మనం ఒకసారి యోచన చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క కృతయుగానికి త్రేతాయుగానికి మీరు చూడండి. ఈ త్రేతాయుగ కాల పరిమాణం కనుక మీకు నచ్చినట్టయితే కనుక మై హ్యాపీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.